హైదరాబాద్ లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్వప్న వర్మ ఆత్మహత్య చేసుకుంది. మాధాపూర్ కావూరి హిల్స్ లోని ఫ్లాట్ లో ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. సినీ ఇండస్ట్రీలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా స్వప్న వర్మ పనిచేస్తోంది. సొంతూరు రాజమండ్రి నుంచి 3 సంవత్సరాల క్రితం హైదరాబాద్ కు వచ్చింది. మాధాపూర్ కావూరి హిల్స్ లో ఒంటరిగానే ఉంటోంది. గత 6 నెలలుగా ఏ ప్రాజెక్టు లేకుండా ఖాళీగా ఉన్న స్వప్న వర్మ 2 రోజుల క్రితం తన ఫ్లాట్ లో ఫ్యాన్ కి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బాడీ డీకంపోస్ట్ అవడంతో చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్వప్న వర్మ ఆత్మహత్యకు సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ మాధురి. అయితే ఒక సినీ ప్రొడ్యూసర్ ఆత్మహత్యకు సంబంధించి మాధాపూర్ పిఎస్ లో చోటు చేసుకుంది. ముఖ్యంగా మాధాపూర్ కావూరి హిల్స్ లోని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్వప్న ఆత్మహత్య చేసుకుంది. సినీ ఇండస్ట్రీలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ప్రస్తుతం స్వప్న అయితే పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఆమె సొంతూరు వచ్చేసి రాజమండ్రి, అలాగే 3 సంవత్సరాల క్రితం హైదరాబాద్ కు వచ్చి సినీ ఇండస్ట్రీలో పనిచేయడానికి ముఖ్యంగా ఇంట్రెస్ట్ వచ్చి అక్కడ ఏదైతే ప్రొడ్యూసర్ గా అయితే పనిచేస్తుంది. ముఖ్యంగా గత సంవత్సరం మాధాపూర్ కావూరి హిల్స్ లో తీగల హౌస్ 101 లో ఒంటరిగానే స్వప్న అయితే ఉంటుంది. ముఖ్యంగా గత 6 నెలలుగా ఏదైతే ఒక ప్రాజెక్ట్ లేకుండా ఖాళీగా అయితే స్వప్న ఉండడంతో 2 రోజుల క్రితం తన ఫ్లాట్ లో ఫ్యాన్ కి అయితే ఉరేసుకుని ఆత్మహత్యకు అయితే పాల్పడ్డారు. అలాగే బాడీ డీకంపోజ్ అవడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. ఇంకా మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ అయితే తరలించారు. దీనిపై కేసు అయితే మాధాపూర్ పిఎస్ పోలీసు అయితే కేసు అయితే నమోదు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా రాజమండ్రి నుంచి 2 సంవత్సరాల క్రితం ఏదైతే స్వప్న హైదరాబాద్ కి అయితే చేరుకుని ఇక్కడ సినిమా మీద ఆసక్తి, సినిమా ఇండస్ట్రీలో ఏదైతే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా అయితే పనిచేస్తారో గత 6 నెలలుగా తనకి ఏదైతే సినీ ఇండస్ట్రీలో ఎలాంటి అవకాశాలు లేకపోవడంతో కొన్ని మనశ్శాంతి లేకుండా గురవడంతో ఏదైతే ఆత్మహత్యకు పాల్పడినట్లు కూడా ప్రస్తుతం పోలీసులు ఒక రాజకీయ నిర్ధారణకు అయితే రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఆమె 6 నెలల నుంచి కూడా ఖాళీగా ఉండడంతో మాధాపూర్ లో తన ఫ్లాట్ లోనే 2 రోజుల క్రితం ఉరేసుకుని ఆత్మహత్య అయితే చేసుకుంది. అలాగే ఏదైతే ఆ బాడీ డీకంపోజ్ అయ్యి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల స్థానికులు పోలీసులకు అయితే ఫిర్యాదు చేయడంతో పోలీసులు కూడా ఘటనా స్థలానికి అయితే చేరుకొని బాడీని కూడా ఏదైతే పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. అలాగే దీనిపై కేసు అయితే నమోదు చేసుకుని పూర్తి దర్యాప్తు అయితే చేపడుతున్నారు. మాధురి. రైట్, థ్యాంక్ యూ కుమార్.